హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే మనస్మృతి. అయితే దీని గురించి చాలా మంది దగ్గర వినే ఉంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. మనస్మృతి అంటే ఏంటి, అది ఎప్పుడు రాయబడింది. కొంతమంది అయితే ఏకంగా రాజ్యాంగాన్ని బదులు మనస్మృతి అమలు చేయాలని కొంతమంది, మరి కొంతమంది అయితే మనస్మృతిపై విపరీత వ్యాఖ్యలు చేసినట్టు కొంతమంది. ఇలా వాదోపవాదాలు ఉన్నప్పటికీ కూడా అసలు మనస్మృతిలో ఏముందో మనందరికీ తెలుసుకున్న అవసరత ఉంది. అంటే చాలామంది తెలియదు అనమాట మనస్మృతిలో ఏముంది అని. సో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం మనస్మృతిలో అసలు ఏముంది, ఎందుకు కొంతమంది నెగిటివ్గాను కొంతమంది పాజిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు అని. సరే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా తాత్పర్య రచన నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు తాత్పర్య రచన అన్నమాట. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గజ్వేల్, మెదక్ జిల్లా. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆర్థిక సహాయం వల్ల ముద్రింపబడింది. సరే, ఇంకా అలాగా టాపిక్లో వెళ్ళబోయే ముందు అసలు మనస్మృతి ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఏ కాలంలో దీన్ని పాటించారు అని తెలుసుకోబోతున్నాం. అయితే ఆమోదం అంటే కొంచెం ఇంట్రడక్షన్ అనమాట ఇది. చూడండి, అసలు మనస్మృతి అంటే ముందు తెలుసుకుందాం. మనస్మృతి అంటే ధర్మశాస్త్రం. ఓకే, లోకములను ధరించేది ధర్మం అని అర్థం. దాని కింద కొంచెం చూసుకున్నట్లయితే జనుల చేత ధరింపబడేది ధర్మాన్ని మరొక సమన్వయం చేస్తే. సరే, ఇప్పుడు తెలుసుకున్నాను. లోకములను ధరించేది ధర్మము అని అర్థం. ఇంకా జనుల చేత ధరింపబడేది ధర్మము అని మరి యొక్క సమన్వయం చేస్తే, ధర్మాచరణ వల్లనే ఈ లోకం నిలిచి ఉందని, అట్లాగే మానవుల స్థితిగతుల ధర్మమే మూలమని స్పష్టమవుతుంది. అలాంటి ధర్మానికి మూలం వేదం, అందుకే వేదో ధర్మ మూలం అని చెప్పబడింది. సరే, ఇదంతా కొంచెం చూసుకున్నట్లయితే ఒకసారి కిందకు వద్దాం అలాగా. అయితే ఇక్కడ వేదానికి ఎన్ని పేర్లు ఉన్నాయి, స్మృతి అంటే ఏంటి, వేదం అంటే ఏంటి, కొంచెం అలా తెలియజేయడం అయింది. అయితే ఈ పారాగ్రాఫ్ కొంచెం చూసుకుందాం. మనిషిని మనిషిగా బ్రతకడానికి, మనిషిగా ఎదగడానికి చాలా ముఖ్యమైన ధర్మాలు ప్రబోధించవలసిన వాటిలో వేదం తర్వాత మొదట చెప్పదగినవి ధర్మశాస్త్రాలు. ఆ ధర్మశాస్త్రాలలో అగ్రగణ్యమైనది మనస్మృతి. అంటే ధర్మశాస్త్రంలో అన్నిటికంటే మనస్మృతి కొంచెం ప్రధానమైనది, ముఖ్యమైనది అన్నమాట. ఒకసారి ధ్యాన నిమగ్నుడైన మనువులు బ్రహ్మదేవుని సమస్త సృష్టి ధర్మాలు తెలపవలసిందిగా ప్రార్థించిన ఋషిగణానికి భృగు ద్వారా వాటిని చెప్పించాడు. ఇదే మనస్మృతి. అయితే నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళినట్లయితే, సరే, అల్పజ్ఞాత్ సరే నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ కొంచెం శ్లోకం ఇచ్చాడు అనమాట. సరే, దాని అర్థం చూసుకుంటాం. అల్పజ్ఞులైన వారు అపార్థ కల్పనలను చేస్తారని వేదము భయపడుతుందని దానికి ముందు మనువు చెప్పాడని ప్రతీతి. అందుకే ధర్మశాస్త్ర గ్రంథములన్నింటిలోనూ మనస్మృతికి అగ్రస్థానం ఉన్నది. అయితే యుగంలోనూ ధర్మాలు మారుతూ వచ్చాయి, అట్లాగే ధర్మశాస్త్రాలు కూడా మారుతూ వచ్చినాయి. అంటే ఈ ప్రతి యుగంలోనూ ధర్మశాస్త్రాలు అనేవి మారుతూ వచ్చాయి అన్నమాట. సరే, ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు, దీని అర్థం ఏమో మనం చూసుకుందాం. అయితే కృతాయుగంలో మనస్మృతి ప్రామాణికంగా పరిగణించబడింది. అంటే ఈ కృతాయుగంలో మనస్మృతి అనమాట. కృతాయుగంలో మనస్మృతి అనేది పరమ ప్రామాణికంగా పరిగణించబడింది. అయితే మనస్మృతి అనేది కృతాయుగానికి చెందినది అనమాట. అంటే మనకి 4 యుగాలు: కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కలియుగం అంటే ఆఖరి యుగం, మనం ఉన్నది కలియుగంలో. సరే, కృతయుగంలో మనస్మృతిని ఆచరణలో ఉండేదన్నమాట. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చు రాసి. సరే, అట్లాగే త్రేతాయుగంలో గౌతమ ధర్మశాస్త్రం, ద్వాపర యుగంలో శంఖాలిఖిత శృతి ప్రామాణికమని, అదే ఈ కలియుగంలో పరశాస్మృతి ప్రామాణికంగా ఉన్నదని అర్థం. అంటే ఈ మన యుగంలో, ఈ కలియుగంలో పరశాస్మృతి అనమాట.
పరసార స్మృతి. ఓకే, ఇది మన కలియుగంలో. అయితే పరసార స్మృతి మనం నెక్స్ట్ ఈ వీడియో కంప్లీట్ అయ్యాక, అంటే సీరియస్ కంప్లీట్ అయ్యాక ఈ కలియుగ ధర్మం గురించి మనం తెలుసుకుందాం. సరే, ఈ శ్లోకాల్లో మనస్మృతికి ప్రామాణికతనే కాక ప్రాచీనత్వాన్ని కూడా తెలుపుతుంది. పితృశ్రద్ధలతో పితృశ్రద్ధలతో మాంసభక్షణము, దేవర న్యాయము దేవర న్యాయమును, పిల్లలను కనటం వంటి వాటిని మనస్మృతి సమర్థిస్తుండగా, పరసరాస్మృతి కలియుగంలో ఇవి నిషిద్ధమని చెబుతుంది. అంటే మాంసభక్షణం కూడా కృతయుగంలో ఉండేదని తెలుస్తుంది. కాకపోతే కలియుగంలో పరసరాస్మృతి అమల్లో ఉంది కాబట్టి మాంసభక్షణం అనేది నిషేధం. ఓకే, ఇదనమాట. ఇది కేవలం ఇంట్రడక్షన్ అని. సరే, అలాగా కొంచెం చూసుకున్నట్లయితే మనస్ఫూర్తిలో ఇస్తున్న ఏముంది ఏంటో అనేది ఇదంతా చెప్తుంది అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవి ఇవన్నీ చెప్తున్నాయి అనమాట. ఈ శ్లోకాలు ఎక్కడ ఏమున్నాయి, ఏది ఎలా ఉండాలి అంటే ఒక్కొక్కది ఒక పాయింట్స్ రూపంలో అలా చెప్పబడింది. సరే, ఇవన్నీ పాయింట్స్ రూపంలో చెప్పబడ్డాయి అనమాట. అలా చూస్తూ ఉంటేనే ఇక్కడ ఇంట్రడక్షన్లో ఒక పాయింట్ కనిపించింది, అది చూద్దాం ఒకసారి. మనస్మృతిలో చాలా చోట్ల బ్రాహ్మణులకు ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా చోట్లలో ఉన్న విషయాలను పరిశీలిస్తే మనువు ఎలాంటి బ్రాహ్మణులను దృష్టిలో పెట్టుకొని రాశాడో విశదమవుతుంది. బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినవాడు, ధర్మరక్షణ చేస్తూ ప్రపంచాన్ని రక్షించడానికి బ్రాహ్మణుడు సృష్టించబడినాడు. ఇతనమాట, అంటే బ్రాహ్మణులే ప్రపంచాన్ని కాపాడుతున్నారు. ఓకే, అది చెప్తున్నా అనమాట. సరే, చూద్దాం దీని ముందుకేంటి అన్నారు, ఏముందో అసలు ఏం రాయబడిందో మొత్తం అన్నిటినీ తెలుసుకుందాం. ఇంకా కృతజ్ఞతలు. సరే, డైరెక్ట్గా మనం మనస్సూత్రులోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకు మనస్సూత్రులో 12 అధ్యాయాలు కనబడతాయి. అందులో ఈరోజు తెలుసుకున్న అధ్యాయం ప్రథమ అధ్యాయంలో ఏముందంటే మనువుల ప్రశ్నలు, అంటే మనువు ఉన్నాడు కదా, ఆయన ప్రశ్న, మనువు సమాధానం, సృష్టి క్రమము, మనస్ఫూర్తి ప్రచారం, కాల ప్రమాణం, యుగ ధర్మాలు, వర్ణ ధర్మాలు, ఎన్ని విషయాలు ఈరోజు ఈ 8 టాపిక్ని తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మనుస్మృతి మొట్టమొదటి అధ్యాయం, ప్రథమ శ్లోకం ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇక్కడ నుండి మనం తెలుసుకున్నాం అసలు ఏముంది ఏంటి లేదు, అసలు మనస్మృతిని ఎందుకు కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు, కొంత పాజిటివ్గా ప్రచారం చేస్తున్నారు, మొత్తం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది ప్రథమ అధ్యాయం మాత్రమే. ఈ వీడియో ఎలాంటి వారిని క్రిటిసైజ్ చేస్తున్నట్టు కాదు, కాకపోతే దీనిలో ఏముంది అని తెలుసుకోవడానికి కోసం మాత్రమే ఈ వీడియో నుంచి చేయడం జరుగుతుంది. ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కాదు, దీనిలో ఏముందని తెలుసుకోవడానికి మాత్రమే వీడియో చేయబోతున్నాం అన్నమాట. సరే, మొదటి అధ్యాయం మొదటి శ్లోకం చూసుకుందాం. ఒకప్పుడు మనువు ఏకాంత స్థలంలో ఉండి ధ్యానం చేసుకొని సమయంలో ఋషులందరూ అతని దగ్గరకు పోయి అతని భక్తి శ్రద్ధలతో గౌరవించి ఈ విధంగా పలికిరి. 2-3 శ్లోకాలు. ఓకే. ఓ పరమ పూజ్యుడా, సమస్త వర్ణాలు, ఆయా వర్ణాలకు సంబంధించిన తెగలవారు అనుష్ఠింపవలసిన ధర్మాలన్నింటినీ మాకు తెలుపుము. ఈ ఒక్కడివే బ్రహ్మదేవుని యొక్క సమస్త సృష్టి ధర్మాలను ఎరిగిన వాడవు. అట్లే మానవులు చేయవలసిన కార్యాలు తెలుసుకోవలసిన తత్వాన్ని గుర్తించిన వాడవు ఈ ఒకడివే. అందువలన మానవులు అనుష్ఠింపవలసిన ధర్మాలను మాకు తెలుపమని కోరింది. ఈ విధముగా నా మహాత్ములు మనువులు ప్రశ్నింపగా అతను వారిని గౌరవించి ఇట్లా పలికిన. ప్రళయానంతరం ఈ ప్రపంచమంతా తయోమయమై గుర్తించుటకు వీరులేని స్థితిలో నిద్రాణమైనట్లుండెను. ఆ ప్రళయ కాలానంతరం బాహేంద్రియాలకు కనిపించని స్వయం వ్యక్తమైన ఆ భగవంతుడు ప్రపంచమందరి చీకట్లను
తొలగించుచు ఆకాశం మొదలగు పంచభూతములను మొదలు వాటిని సృష్టి చేయదలిసి తనంతట తానే ప్రత్యక్షమయ్యను. ఆ పరమాత్మ మనస్సునకు మాత్రమే కనిపిస్తాడు. అతడు సూక్ష్మరూపుడు, వ్యక్తము కానివాడు, సనాతనుడు, అచింత్యుడు. అతి భగవంతుడు తానే స్వయంగా ఆవిర్భవించినాడు. 8-9 అన్నమాట. 8-9 శ్లోకాలు. ఆ పరమాత్మ తన శరీరము నుండి వివిధ ప్రాణకోట్లను సృజించదలిచి తొలుత జలములను సృజించెను. తర్వాత ఆ జలములను మాదాది సృష్టికి కారణభూతమైన తన బీజము ఉంచెను. ఆ బీజమే పరమాత్మ యొక్క ఇచ్ఛాస్థితి అనుసరించి మిక్కిలి పరిశుద్ధమైన బ్రహ్మాండమయ్యను. ఆ బ్రహ్మాండములో సమస్తలోక సృష్టికి కారణుడైన బ్రహ్మదేవుడు దయించెను. ప్రస్తుతము సమస్త పురాణ ప్రసిద్ధమైన నారాయణ శబ్దమును చెప్పుచు పైన తాను పేర్కొన్న దాని సమన్వయము చేయుచున్నాడు. ఇదనమాట. ఇప్పుడు 10వ శ్లోకం చూద్దాం. నీటిని నారాలని అంటారు. ఆ నీరు నరుడని ప్రసిద్ధిగాంచిన పరమాత్మచే సృష్టింపబడ్డాయి. అవి అతని యొక్క సంతానం వంటివి. అట్టి నారలో నీరు అంటే నారలు అంటే నీరు నిరేముగా గల పరమాత్మని నారాయణుడని పిలుస్తారు. ఇక్కడ 11 నుండి 14 శ్లోకాలు. ఇక్కడ ఏముందంటే అట్టి పరమాత్మను సరస్వతం. అతి శ్లోకంలో అట్టి పరమాత్మ సమస్త చరాచర సృష్టికి కారణభూతుడు, నిత్యుడు, సదసత్ స్వరూపుడు. అట్టి పరమాత్మచే సృష్టింపబడ్డాను పురుషుడిని బ్రహ్మదేవుడని పిలుస్తారు. ఆ బ్రహ్మదేవుడు ఇంతకు ముందు చెప్పబడిన బ్రహ్మాండమును ఒక సంవత్సరం నుండి తన ధ్యాన శక్తిచే ఆ అండమును 2 భాగాలుగా చేసినాడు. ఆ హేమాండం యొక్క 2 భాగాలలో పై భాగమును స్వర్గముగా, క్రింది భాగమును భూమిగా చేశాను. అట్లే రెండిటి యొక్క మధ్యనున్న భాగమును ఆకాశమును, అష్టదిక్కులను, నీటికి శాశ్వతమైన సముద్రమును సృజించాను. అట్లే తన యొక్క ఆత్మ నుండి సదసద్రూపమైన మనస్సును, ఆ మనస్సును యందు అహంకారమును సృజించాను. అయితే 15-16 శ్లోకాలు చూసుకున్నట్లయితే సత్వ రజస్స సమోగుణములను, తర్వాత శబ్దరూప గంధాలలో, ఇలాగా పంచేంద్రియాలలో, పంచ జ్ఞానేంద్రియాలలో ఇలాగెలాగా ఎలా సృష్టించబడిందో మొత్తం 15-16 శ్లోకాలు తెలియజేస్తాయి అన్నమాట. అలాగే 17-18 శ్లోకాలు చూసుకున్నట్లయితే ఇక్కడ శరీరం ఎలా సృజించబడిందో చెప్తారు. అహంకారం మరి పంచేంద్రియాలకు ఆశ్రమైనందువలన దీన్ని శరీరం అంటారు. శబ్దాది ఇది 17-18 చూసుకున్నట్లయితే శరీరము మరి ఆత్మ ఎలా పుట్టాయో కర్మలను అనుసరించి ఆత్మను ఆశ్రయిస్తున్నది. అట్లాగే సూక్ష్మ కర్మలతో ఆత్మను ఆశ్రయించున్నది అని ఆత్మ శరీరం గురించి చెప్తుంది అనమాట. ఇప్పుడు 19-20 చూసుకున్నట్లయితే ఇవి కూడా సేమ్ దాని గురించి చెప్తాను అనమాట. పంచేంద్రియాలు, తర్వాత అదే సప్తము, స్వరము, రూపము, పంచభూతాలు వీటి గురించి చెప్తుంది అనమాట. ఇంకా 21వ శ్లోకం చూసినట్లయితే ఇది కూడా అది సృష్టి అయిన తర్వాత ఇప్పుడు 21వ శ్లోకం చూస్తున్నాం. ఈ విధంగా హిరణ్య గర్భుడను పేరున్న ఆ బ్రహ్మదేవుడు సమస్త జీవకోటిని సృజించి ఆయా జీవులకు ప్రత్యేకమైన పేర్లు పెట్టి ఆయా జీవకోటి చేయదగు కర్మలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాను. ఆయా జీవుల పేర్లు అవి చేయవలసిన ఆయా జీవుల పేర్లు అవి చేయవలసిన కార్యతలాన్ని వేదం నుండే తెలిసినవి. వేదాల ఆ పౌరులు చేయరు. వేదాలు అపౌరుషేయులు కావున తనకన్నా పూర్వమే ఉండిన వేదాలను బ్రహ్మదేవుడు పరమాత్మ నుండి పొంది ఆ వేదం అనుసరించి సృష్టి తదితర కార్యాలను చేసినాడు. ఇదనమాట. ఇంకా 22-23 చూసుకున్నట్లయితే బ్రహ్మ కర్మాత్మలైన దేవతలను, సాధ్యులను, ఇతర దేవతా విశేషములను, సనాతనమైన జ్యోతిష్టమాది యజ్ఞాలను సృజించెను. అగ్ని, వాయు, రవి దేవతల నుండి సనాతనులైన వేదాలను గ్రహించినాడు. ఈ వేదాల వల్ల సనాతనులైన యజ్ఞాలోన అనుసరించి వీలైనది.
అలాగే 24-25 అట్లే సంవత్సరం ఆయన ఋతువు మాసం మొదలైన కాల విశేషాన్ని అశ్వినాది నక్షత్రాలను సూర్యాది గ్రహాలను నదులను సముద్రాలను పర్వతాలన్నింటినీ అసృష్టించెను. అదేవిధంగా తపస్సు, మంచి మాటలు, కామము, కోపము మొదలగు వాటిని తాను సృజించిన మానవాదుల కొరకు సృష్టించెను. ఇదన్నమాట 26 ఇంకా 27, 28 చూసుకుందాం. మంచి చెడు పనులను వివేకంతో తెలిసి కొనుటకు ధర్మాలను నెరవేర్చులను. దీని వలన ప్రాణులకు సుఖదుఖాది ద్వంద్వములను కలుగునట్లు చేసెను. పంచనాత్మలను వాటి పరిమాణ రూపాలైన పంచమహాభూతముల వల్ల ఈ సృష్టి అంతయు ఏర్పడుచున్నది. అయితే ఇక్కడ వరకు అయింది కదా. 28, 29, 30 ఈ శ్లోకాలు ఏం చెప్తున్నట్టే, బ్రహ్మదేవుడు తన సృష్టి ఆరంభంలో ఆయా జాతులను అనుసరించి కర్మలే తర్వాత కాలంలో ఆయా జాతులు చేయనట్లు చేసినాడు. అంటే జంతువులు, సింహాలు, పులులు, మానవులు, కాలాలు, ఇలా ఎవరి పనులు వాళ్ళు చేయాలి అన్నట్టు ఇక్కడ సృష్టి సూచించినారనమాట. 31వ శ్లోకం. ఇక్కడ 31వ శ్లోకం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే 31వ శ్లోకంలో మనుష్యులు ఎలా పుట్టారు అని ఇక్కడ ఉంది. చూడండి, చూసుకుందాం. అయితే లోకములు అభివృద్ధి చెందుటకు తన ముఖము, బాహువులు, ఉరువులు, పాదముల నుండి వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములను ఏర్పరిచాను. దీనిని కులమడు సామాన్య దృష్టితో కాక నేటి సాంఘిక దృష్టితో చూసిన ఆ 4 వర్గములు ఏర్పాడైనను ఎప్పుడైనను ఉండక తప్పవు. ఈ సంఘమునందైనను మేధావులు, కార్యనిర్వాహకులు, వారి సహకారులైన ఉద్యోగులు, 4 తరగతి ఉద్యోగులు అను వర్గం ఉండక తప్పదు. ఓకే, ఇక్కడ నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, దేవుడు అన్నవాడు మనిషిని సృష్టిస్తాడు కానీ ఇలాగ వర్ణాలు సృష్టించి, అంటే ఒకళ్ళు ఎక్కువ ఒక తక్కువ ఇలా ఎందుకు సృష్టిస్తాడు? ఇప్పుడు ఒక మనిషిని సృష్టించాడు, అతను ఏం అవ్వాలనుకుంటే అది అవుతాడు. బ్రాహ్మణుడు అవ్వాలంటే బ్రాహ్మణుడు అవుతాడు, క్షత్రుడు అవ్వాలంటే క్షత్రుడు అవుతాడు, లేదా వైశ్యుడు లేదా శూద్రుడు అవ్వాలనుకో అతని ఇష్టం, అది అతను ఏదైనా అవుతాడు. ఒక మనిషిని సృష్టిస్తాడు కానీ ఇలాగ వర్ణాలు సృష్టించి, ఆ విభేదాలు సృష్టించి, ఇలాగ వర్ణాలు సృష్టించి, ఇలాగ భేదాలు సృష్టించి మీరందరూ సమానం అంటే ఎలా అవుతుంది? అందరూ సమానం అన్నప్పుడు అందరూ సమానంగా సృష్టించాలి. వాళ్ళు ఏ అవ్వాలనుకుంటే అది అవుతారు. అంతేగాని ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఇంకా ఉరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఇలా ఎందుకు వస్తారు? ఇలా ఎందుకు సృష్టిస్తాడు దేవుడు? దేవుడు అనేవాడు మనిషిని సృష్టిస్తాడు కదా. సరే, నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. 32, 33, 34, 35 ఈ శ్లోకంలో ఏమో చూసుకుందాం ఇప్పుడు. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు తన దేహాన్ని 2గా విభజించుకొని ఒక భాగమును స్త్రీ స్వరూపంగా, 2వ భాగమును పురుషుడుగా ఏర్పరచుకొని ఆ స్త్రీ యందు విరాట్ సంజ్ఞగల పురుషునికి జన్మనిచ్చినాడు. ఆ విరాట్ పురుషుడు చాలా కాలము తపస్సు చేసి సమస్త సృష్టికి మూల పురుషుడగు నన్ను, అంటే మనువును సృష్టించను. నేను కూడా ప్రజలను సృష్టించదలిచి దుష్కరమైన తపస్సు చేసినాను. ఆ తప ప్రభావం వల్ల ప్రజాపతులైన మహర్షులను తులసి సృష్టి చేసినాను. వారు మారీచి, అత్రి, అంగిరసుడు, పులశ్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతసుడు, వశిష్ఠుడు, భృగు, నారదుడు అనేవాళ్ళు అనమాట. అయితే ఈ మారీచి మొదలగు ప్రజాపతులు గొప్ప తేజస్సు గల సప్త మనువులను, బ్రహ్మదేవుడు సృష్టించని ఇతర దేవతలను నివసించే స్వర్గాది స్థానములను, అధిక తేజో విరాజితులైన మహర్షులను సృష్టించినారు. తర్వాత 37 నుంచి 41 వరకు చూసుకున్నట్లయితే, అదేవిధంగా యక్షులు, రాక్షసులు, పిశాచులు, గంధర్వులు, అప్సరస్సులు, అసురులు, వాసుకి మొదలైన శ్రేష్టమైన నాగులను,
అలగద్దుడు మొదలైన సాధారణ సర్పాలను, గురుత్మంతులు మొదలైన పక్షులను పితృగణములు వేరు వేరుగా సృష్టి చేసినారు. అట్లే మేఘాలను అందని అందు కనిపించే మెరుపులను, ఉరుములను, ఇంద్రధనుస్సులను, పిడుగులను, తోకచుక్కలను మొదలైన వాటిని వారు సృష్టి చేసినారు. అంటే ఇవన్నీ సృష్టి చేసింది సప్తఋషులు అనమాట. ఓకే. ఇంకా కిన్నెరలను, దేవతాగణాన్ని, వానరులను, చేపలను, వివిధలైన పక్షులను, పశువులను, మృగవులను, మనుష్యులను, సింహం మొదలైన మృగరాజులను, ఉభయదంతములను గల ప్రాణికోటిని సృష్టించిరి. క్రిమికీటకాలను, ఊసిళ్ళు మొదలగు వాటిని, యూకములు, ఈగలు, నల్లులు మొదలైన జీవజంతువులను, వృక్షాలు మొదలగు స్థావరములన్నింటినీ ఈ ప్రజాపతులు సృష్టి చేసినారు. అంటే ఇవన్నీ చేసింది ప్రజాపతులు, అంటే సప్తఋషులు. అలాగా 42కి వస్తే, ప్రస్తుతం ఆయా ప్రాణులు చేయవలసిన కర్మలు, వాటి జన్మాది క్రమము మొదలైన విశేషాలన్నింటినీ మీకు చెప్పేదను అని 3 చెప్పసాగాను. 43, 44, 45. పశువులు, మృగములు, రాక్షసులు, పిశాచులు, మనుష్యులు మొదలగు వారు గర్భం నుండి పుట్టుదురు. పక్షులు, సర్పములు, మొసళ్ళు మొదలైన చేపలు, తాబేలు మొదలైన చలరాశులు, స్థల చరాలు అండముల నుండి పుట్టును. దోమలు, ఈగలు, నల్లులు మొదలైనవి ఉష్ణం వల్ల పుట్టును. అంటే ఇవి దేని వల్ల పుడతాయి అన్నది చెప్తున్నాను అనమాట. ఇక 49 వరకు చూసుకున్నట్లయితే, 49 ఇక్కడ చెట్లు, పుట్లు, తర్వాత వృక్షాలు ఎలాగా, పువ్వులు, కాయలు ఎలా వస్తాయో ఇక్కడ వివరిస్తున్నారనమాట. ఇంకా 50 ఈ విధంగా ఈ ప్రపంచంలో కనిపించే జీవజాతుల యొక్క బ్రహ్మ మొదలుకొని వృక్షాది స్థావరముల యొక్క సృష్టి క్రమాన్ని మీకు వివరించి తిని. ఇంకా 51కి వచ్చినట్లయితే, బ్రహ్మదేవుడి విధంగా సమస్త చరాచర ప్రపంచములను సృజించి కొంతకాలమైన తర్వాత దాన్ని నశింపజేయచ్చు. తాను కూడా శరీరత్యాగం చేయును. 52, 53, 54. బ్రహ్మదేవుడు మొదలుకొని ఉన్నంత వరకు ఈ ప్రపంచం మేలుకొని ఉంటుంది. శాంత స్వరూపుడైన ఆ దేవుడు నిద్రపోయినప్పుడు ఈ జగమంతా లయం చెందుతుంది. అతడు నిత్య వ్యవహారాలను వదిలిపెట్టి నిద్రపోవు సమయంలో తమ తమ కర్మలను అనుసరించి జన్మలనెత్తిన ఈ ప్రాణులన్నీ చెంది తమ తమ కర్మలను దూరమైన మన ప్రవృత్తిని సైతము కోల్పోచున్నవి. అదే ప్రళయ కాలము. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సైతము తమ కర్మలను దూరమైన మనం ప్రవృత్తిని కోల్పోయి శరీర త్యాగం చేయుచున్నాడు. చరాచర సృష్టి అంతే పరమాత్మ అంతే విలీనమవుచున్నది. దీనిని మహాప్రళయం అని అంటారు. అయితే ఇప్పుడు మరణం. జీవుడు జ్ఞానరహితుడై ఇంద్రియాలతో ఉన్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసల నిర్వహించలేని స్థితిలో ఉన్నప్పుడు మరణం జరుగుతుంది. 57 బ్రహ్మదేవుడు విధంగా తాను మేలుకొని ఉన్నప్పుడు ఈ చరాచర సృష్టి అంతయు చేయుచున్నాడు. అట్లే నిద్రపోయినప్పుడు ఈ జంతు జలములంతా లయము చేయుచున్నాడు. ఇంక 58, 59, 60 చూసుకున్నట్లయితే, బ్రహ్మ మానవులను సృష్టించవలసిన ధర్మంలో సంబంధించిన ఆయుష్ శాస్త్రాన్ని నిర్మించి తొలి నాకు ఉపదేశించను. ఈ మానవ ధర్మశాస్త్రం మారీచి మొదలగు మహర్షులను నేను ఉపదేశించి తిని దీనిని మీకు భృగు మహర్షి ఉపదేశము చేయును. ఈ విధంగా మనం అచ్చటనున్న మనువులతో చెప్పగా భృగు మహర్షి సంతోషముతో వారికి ఎట్లు చెప్పసాగిన. అయితే భృగు మహర్షి ఏం చెప్పాడో 61 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సరే చూద్దాం ఏం చెప్పాడు. బ్రహ్మదేవుని పుత్రుడైన ఈ స్వయంభువు మనువు వంశంలో 6 మనువులు పుట్టిరి. వారు ఆయా కాలంలో ప్రజా సృష్టి చేసినారు. స్వరోచిషుడు, ఉత్తముడు, తమసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడనేవి ఆ మనువుల పేర్లు. స్వయంభూ మనువు మొదలైన ఈ 7 మనువులు వారి వారి కాలంలో ఈ సృష్టిని అంతయు చేసి పరిపాలించినారు. నెక్స్ట్ వచ్చే ఘట్టము కాల ప్రమాణం.
ఈ కాల ప్రమాణంలో ఏముందో 64 నుండి చూద్దాం. 64, 65 అయితే కాలం గణములు అంటే ఇది ఒక టైంను తెలియజేసేది అనమాట. 18 నిమిషాలు కనురెప్ప కాలాన్ని కాస్తాయని అంటారు. అంటే ఇదంతా ఒక టైంను తెలియజేసేది. సరే చూద్దాం. దీనిలో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అది చూద్దాం. ఇదనమాట మానవుల టైం ఎలా ఉంటుంది, దేవతల టైం ఎలా ఉంటుంది, అలాగే బ్రహ్మదేవుడి టైం ఎలా ఉంటుంది అనేది 60 అదే ఈ 60లో స్టార్ట్ అవుతుంది. ఇంకా బ్రహ్మదేవుని యొక్క దినం ఎట్లుండెనో విషయం ఒక్కొక్క యుగమని ఎన్ని సంవత్సరములు ఉండను అనేది విషయమంతం మీకు ఎరిగింతును అని భృగమహర్షి చెప్పసాగాను. ఇక్కడ బ్రహ్మదేవుని టైం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ 69, 70లో మనకి ఉండేవి 4 యుగాలు కదా. 4 యుగాల్లో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క టైం ఉండేది. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా బ్రహ్మదేవునికి టైం ఉండేది అనేది 69, 70 తెలియజేస్తుంది అనమాట. అలాగే 71 నుండి 73 ఏం తెలియజేస్తుందంటే ఈ విధంగా మానవులకు సంబంధించిన 4 యుగాలు 12,000 దివ్య వర్షములుంటాయి. మానవుల యొక్క 4 యుగాలు దేవతలకు ఒక యుగం అవుతుంది. దేవతా యుగాలు 1000 గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలవుతుంది. అట్లా 1000 దేవతా యుగాలు బ్రహ్మదేవునికి ఒక రాత్రి అవుతుంది. బ్రహ్మ యొక్క రాత్రింబగలు కాలంలో చక్కగా తెలిసిన వాటిని ఆరోహ రాత్రబుడని పండితులు అంటారు. అలాగే పైన పేర్కొనబడ్డ బ్రహ్మదేవుని యొక్క రాత్రి గడిస్తే బ్రహ్మదేవుడు మేల్కొంటాడు. పగలు గడిచినప్పుడు అతను నిద్రపోతాడు. ఆ దేవుడు నిద్ర నుండి లేచిన తర్వాత తొలుత మనుష్యులు సృష్టించినాడు. ఇక 75 to 78 ఏం చెప్తున్నాయంటే సృష్టికై ప్రయత్నించే మనస్సు నుండి ఆకాశం ఆవిర్భవించింది. దీని గుణం శబ్దం. ఆకాశం నుండి పవిత్రమైన మిక్కిలి బలం గలదైన వాయువు ఆవిర్భవించింది. ఆ వాయువు యొక్క గుణం స్పర్శ. వాయువు నుండి అగ్ని పుట్టింది. దాని గుణం రూపం. అగ్ని నుండి రసగుణకరమైన నీరు, నీటి నుండి గంధగుణకరమైన భూమి పుట్టింది. అలాగే 79, 80 12,000 దివ్య సంవత్సరాలు గల దివ్యమైన యుగాలు 71 గడిచినతే అది ఒక మన్వంతర కాలం అవుతుంది. అట్టి మన్వంతరములు అసంఖ్యకములు. అట్లే సృష్టి సంహారముల సంఖ్యకములు. బ్రహ్మదేవుడు ఆడుకొనుచున్నట్లు వీటన్నిటినీ మాటి మాటికి చేయుచున్నాడు. అంటే యుగాలు అనేవి చాలా గడిచిపోయాయి అన్నమాట. సరే యుగ ధర్మాలు. ఇప్పుడు యుగ ధర్మాలు అన్నమాట. మరి యుగ ధర్మాల్లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. 81 to 85 ఇది చూద్దాం. 85 వరకు ఏముందో. కృతయుగంలో సమస్త ధర్మాలు 4 పాదాలతో ఉంటాయి. అట్లే ఆ కాలంలో మానవులు న్యాయమైన సంపద కలిగి ఉంటారు. మిగిలిన త్రేత ద్వాపర యుగాలలో ధర్మం ఒక్కొక్క పాదంతో తగ్గి ఉంటుంది. ఆ యుగాలలో దొంగతనం, అబద్ధం, మోసాల వల్ల ధర్మం నష్టమవుతుంది. కృతయుగం నందలి ప్రజలు రోగాది బాధలు లేక తమ కోరికలన్నిటినీ న్యాయమైన పద్ధతిలో తెలుసుకుంటారు. వారు 400 సంవత్సరాలు బ్రతుకుతారు. అదేంటది? కృతయుగంలో 400 సంవత్సరాలు బ్రతకడం ఏంటి? సరే చూద్దాం. త్రేత ద్వాపర కలియుగాలలో నుండి మానవులు 3, 2, 100 సంవత్సరాలు బతుకుతారు. ఇదేంటిది? ఇప్పుడు త్రేతాయుగం ఉంది. త్రేతాయుగంలో రాముడు, దశరథుడు వీళ్ళ కాలమే కదా. మరి త్రేతాయుగంలో దశరథుడు 60,000 సంవత్సరాలు బ్రతికినట్టు ఉంటుంది. మరి ఇక్కడ 300 అని చెప్తుంది. సరే ఏదో ఒకటి. ఈ విధంగా ఒక్కో యుగంలో మానవుల వయస్సు క్షీణిస్తూ ఉంటుంది. వేదాల యందు పేర్కొనబడ్డ ఆయుష్, ఆశీర్వచనాలు, బ్రాహ్మణాదులకు గల సామర్థ్యం మొదలైన ధర్మాలన్నీ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇది ఒక్కటే ఇదేంటిది 81 to 85 ఇది ఒక్కటే కొంచెం నాకు తేడాగా అనిపించింది. అంటే త్రేతాయుగం అన్నది త్రేతాయుగం అనేది రాముడు సంబంధించిన యుగం కదా.
అతను దశరథుడు 60,000 సంవత్సరాలు బతికినట్టుంది. ఇక్కడ 300 సంవత్సరాలే బతుకుతారన్నట్టుంది. అంటే అది రామాయణం అబద్ధమా? లేక ఇది మనుధర్మ శాస్త్రం అబద్ధమా? పైగా మనుధర్మ శాస్త్రం అనేది కృతయుగంలో కృతయుగంలో అనుసరించే ధర్మం అని చెప్తున్నారు. దాని తర్వాత వచ్చేది త్రేతాయుగం కదా. సరేలేండి, ఏదో ఒకటి. ఇంకా 86కి వచ్చినట్టయితే, కృతయుగంలో జనులు తపోనిష్ట కలిగి ఉండగా త్రేతాయుగంలో జ్ఞాననిష్ఠులై ఉంటారు. ద్వాపర యుగంలో జ్ఞానపరులై ఉంటారు. కలియుగంలో దానపరులు కావాలను. ఇంకా 87, ఈ సమస్త లోకాలను రక్షించుటకై మహా తేజ సంపన్నుడైన బ్రహ్మదేవుడు బ్రాహ్మణ క్షత్రియాదులను అనుష్ఠింపవలసిన ధర్మాలను వేరువేరుగా నిర్దేశించాను. ఇక్కడ వర్ణ ధర్మాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట, వర్ణధనాలని. 88 నుండి 91 ఇక్కడ ఏముంది చూద్దాం. బ్రాహ్మణుల అధ్యయనం, అధ్యాయపన, యాగాలు చేయుట, చేయించుట, దానమిచ్చుట, దానము స్వీకరించుట అను విధులు నిర్వచించాలి. క్షత్రియులు ప్రజలను రక్షించుట, దానము, యాగాలు, అధ్యయనములు చేయుట, విషయాల్లో కాపాడుట అను విధులను ఆచరించాలి. వైశ్యుని యొక్క ధర్మాలు పశు సంరక్షణ, దానం, యాగం, అధ్యయనం చేయుట, వర్తకం చేయుట, అప్పులిచ్చుట, భూమి దున్ని వ్యవసాయం చేయుట అనేవి. శూద్రుడు వీరినందరినీ అసూయ లేక సేవిస్తూ ఉండాలి అని బ్రహ్మదేవుడు నిర్దేశించాడు. దేవుడు అనేవాడు ఎందుకని ఇలాగా విభేదాలతో మనుషులు సృష్టిస్తాడు? ఇలా భేదాలు విభేదాలతో సృష్టించాడు. వాళ్ళు ఖచ్చితంగా గొడవలు వస్తాయి. దేవుడు అనేవాడు మనుషులు కదా సృష్టిస్తాడు. అతను బ్రాహ్మణుడు అవ్వాలా, క్షత్రుడు అవ్వాలా, శూద్రుడు అవ్వాలా, అది అతని ఇష్టం కదా. ఇలా భేదాలతో ఎందుకు సృష్టిస్తాడు? ఇది ఒక డౌట్ అనమాట నాకు. సరే, 92, మానవుని శరీరంలో నాభి పై భాగం పవిత్రమైంది, దానిలోని ముఖం చాలా పవిత్రమైనది. 93 నుండి 95, బ్రాహ్మణుడు బ్రహ్మదేవుని ముఖము నుండి అన్ని వర్ణముల కంటే ముందు పుట్టినాడు. వేదములను అధ్యయనం చేసి ఇతరులకు బోధిస్తూ ధర్మను రక్షిస్తున్నందువల్ల ఈ లోకానికి బ్రాహ్మణుడు పూజ్యులైనాడు. అతని బ్రహ్మదేవుడు యజ్ఞ యాగాదాలు రక్షించుటకై ధర్మరక్షణ చేయుచు ప్రపంచమునంతా రక్షింపవలనని తాను తపస్సు చేసి ప్రత్యేకంగా సృష్టించెను. ఈ బ్రాహ్మణుడు వల్లనే దేవతలు హవిస్సును, పితృదేవతలు కవ్యములను భుజింపగలుగుచున్నారు. 96, 97, 98, 99, 100 వరకు. ఇప్పుడు ఈ సృష్టి యందు ప్రాణులు గొప్పవి, ప్రాణుల యందు బుద్ధి వల్ల జీవించే జీవులు గొప్పవారు, ఈ జీవుల యందు మానవులు మిక్కులు గొప్పవారు, వాళ్ళ బ్రాహ్మణులు గొప్పవారు. ఆ బ్రాహ్మణుల్లో విద్వాంసులు శ్రేష్ఠులు. ఈ విద్వాంసులందరూ యుక్తములు విచక్షణ గలవారు, శ్రేష్ఠులు కాగా వీరికంటే బ్రహ్మజ్ఞానం గలవారు మిక్కిలి గొప్పవారు. ఈ బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినవాడు, ధర్మాన్ని అనుసరించినందువలనే అతను బ్రహ్మత్వాన్ని పొందుచున్నాడు. అతడు సర్వశ్రేష్ఠుడు, అందరకు సమీపస్తుడు కావున ఈ ప్రపంచమంతా అతని సొత్తుగానే పరిగణించబడుతున్నది. ఈ ప్రపంచమంతా బ్రాహ్మణుల సొత్తే. ఇంకా 101, అందువలన బ్రాహ్మణుడు తన సొత్తును తానే అనుభవించున్నాడు, తన వస్త్రములు తానే ధరించుచున్నాడు, తన వస్త్రం దానం చేయుచున్నాడు. పైగా అతని దయాదాక్షిణ్యం వలన ఇతరులు బ్రాహ్మణుల సొత్తు అనుభవించున్నారు. అంటే బ్రాహ్మణుల యొక్క దయ వల్ల మిగతా వాళ్ళందరూ బతుకుతున్నారు అన్నమాట. అదే దీని అర్థం. ఇంకా శాస్త్ర ప్రశంస 102 నుండి 107 వరకు. సరే, ఇక్కడ ఏముందో చూద్దాం. బ్రాహ్మణులు తదితర జాతుల వారు అనుష్ఠింపవలసిన కర్మలను తెలుసుకున్నట్టుకై బ్రహ్మ సంతతి వాడగు మనువు ఈ శాస్త్రాన్ని రచించాడు. సర్వదివ్య పారంగతుడైన బ్రాహ్మణుడి శాస్త్రాన్ని నియమంతో అభ్యసించాలి. గురుముఖత తన శక్తి వలన అభ్యసించి తన శిష్యులకు దీనిని చక్కగా బోధింపవలను. ఈ శాస్త్రమును చక్కగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని తన ధర్మమును అనుసరించినప్పుడు అతడు మనోవాక్కులో పాపములు చేయలేడు. అతడు తన 15 స్తరముల వారికి ఈ భూమిని పవిత్రము చేయగలుగును. అట్టి వాడు ధర్మజ్ఞుడు కావున యోగుడవును. అట్టి యోగునకు భూమి అంతయు దానం చేయవచ్చును. ఈ శాస్త్రం మేలును కలిగిస్తుంది, సర్వశ్రేష్టమైన జ్ఞానాన్ని పెంచుతుంది, కీర్తిని కలిగిస్తుంది, ఆయుస్సును పెంచుతుంది, మోక్షానికి కూడా కారణమవుతుంది. ఈ శాస్త్రంలో సమస్త ధర్మాల్లో కర్మలలోని మంచి చెడులను చాతుర్వర్ణాల వారు ఎల్లప్పుడూ
ఆచరించాల్సిన ధర్మాలు చెప్పబడ్డాయి. మంజురెట్ వేదాల్లో స్మృతుల్లో చెప్పబడ్డ ధర్మాలు మిక్కిలి శ్రేష్టమైనవి. ఈ శాస్త్రంలో శృతులకు సంబంధించిన ధర్మంలే చెప్పబడ్డాయి. అందువల్ల ఈ శాస్త్రాన్ని నియమంతో అభ్యసించాలి. 109 సదాచారాన్ని పాటించని బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేసిన ఫలితం మాత్రం పొందలేడు. సదాచార సంపన్నుడు సమస్త వేద అధ్యయనం చేసే ఫలితాన్ని పొందుతాడు. సదాచారాన్ని అనుష్ఠించుట ధర్మ ప్రాప్తికి మూలమని తలంచిన మహర్షులు ఇది తపస్సునకు కూడా కారణమని చెబుతారు. ఇదండి ఇప్పుడు ఇందరి విషయాలు చూద్దాం. ఇంకా లాస్ట్కి వచ్చేసింది. జగత్ సృష్టి క్రమం, జాతక కర్మాది సంస్కారాది విధి, బ్రహ్మచారి అనుసరించవలసిన పద్ధతి. గురుకులం నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బ్రహ్మచారి చేయవలసిన స్నాతక సంస్కార వివరణ, వివాహం వంటి భేదాలు, వైశ్య దేవాది పంచయజ్ఞాలు చేయవలసిన పద్ధతి, శ్రాద్ధము ఆచరించవలసిన పద్ధతి, జీవనోపాయములైన వృత్తులు లక్షణంలో, గృహస్థానంలో ఉన్నప్పుడు చేయవలసిన వ్రత నియమాలు, విరుటకు యోగ్యములైన వస్తువుల వివరణ, జాత చతుర్ముక్తులైన మద్యం ద్రవ్యములను శుద్ధి చేయవలసిన పద్ధతి, స్త్రీ ధర్మాల్లో వాన ప్రస్తావనను విలుడువాడు ఆచరించవలసిన ధర్మాలు, సన్యాస ధర్మాలు ఎందుకు చెప్పబడ్డాయి. అదేవిధంగా రాజులు ఆచరించిన ధర్మాలు, రుణదాతలు ఇచ్చుకునేటప్పుడు చేయవలసిన పనులు, వ్యవహారాల్లో సాక్షిని ప్రశ్నించే పద్ధతి, భార్యాభర్తల ధర్మాలు, అన్నదమ్ముల ఆస్తి పంపకంలో అభ్యసించాల్సిన న్యాయం, దొంగలు మొదలైన ప్రజా పీడుకులను వెదుకు రీతి, వైశ్యులు శూద్రులు చేయ అపచారాలు, సంకీర్ణ జాతులు పుట్టుక అపధర్మాలు, ఆయా జాతులు తప్పు చేసినప్పుడు చేసుకునవలసిన ప్రత్యత్తాపాలు, మొత్తం మాధ్యమాల నుంచి 3 విధాలైన శుభ కర్మలను కారణమైన సంస్కారం చేయుట, ఆత్మజ్ఞాన విషయం, మానవుడు చేయు కర్మల యందు మంచి చెడులను పరీక్షించుట మొదలైనవన్నీ ఈ గ్రంథంలో కనిపిస్తాయి. ఇంకా ఆయా దేశవాసులు ఆచరించాల్సిన ధర్మాలు, ఆయా జాతుల వారు అనుసరించాల్సిన ధర్మాలు, ఆయా కులాల వారు చేయవలసిన ధర్మాలు. కులాల వారు కులాల వారిని వచ్చింది సరే. కులాల వారు చేయాల్సిన ధర్మాలు, వేద బాహ్యులైన పాషాండులు ఆచరించాల్సిన ధర్మాలు, గుణాలు తిరిగి లేని వారు చేయాల్సిన ధర్మాలన్నీ ఈ శాస్త్రంలో మనువుచే వివరించబడ్డాయి. ఇప్పుడు కులాలను వచ్చింది. ఇప్పుడిప్పుడు మన సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే కులాలు అనేవి లేవు, మా శాస్త్రాల్లో కులాలు అనేవి లేవు, వర్ణాలు అనేవి ఉన్నాయి, ఇంకా కులాలు అనేవి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకి ఏర్పడ్డాయి అని చాలామంది చెప్తున్నారు. కానీ దీంట్లో కులాలనే ప్రస్తావన జరిగింది కదా. పూర్వం నేను మనువు ప్రశ్నింపగా చెప్పిన విషయాలన్నింటినీ ఇప్పుడు మీకు బోధించుతునని మహర్షులతో భృగు పలికెను. ఇదనమాట. ఇక్కడతో ప్రథమ అధ్యాయం సమాప్తం. నెక్స్ట్ రాబోయే వీడియో ద్వితీయ అధ్యాయంలో మరి ఏముందో నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. దీని మీద మీకు ఎలాంటి అభిప్రాయం కలిగిందో మీరు కామెంట్ల రూపంలో తెలియజేయండి.